తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలోని పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు భారీ ధర్నా చేపట్టారు. వైసీపీ ఎస్పీ సెల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తలారి ఈ నిరసనకు నాయకత్వం వహించారు. 2026లో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ దళితులపై దాడులు పెరిగిపోయాయని వారు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. సల్మాన్ ను టీడీపీ వర్గీయులు అత్యంత కిరాతకంగా చంపేశారని, ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మందా సాల్మాన్ అనే వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ ఊరిలో సుమారు 200 మందిని గ్రామ బహిష్కరణ చేస్తే సాల్మన్ భార్యకు ఆరోగ్యం బాగాలేదని భోగి పండుగ ముందు రోజు ఆ పిన్నెల్లి గ్రామానికి సాల్మన్ వస్తే అతనిపై టీడీపీ గోండాలు, కూటమి గోండాలు కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టి స్పృహ లేకుండా చేసి హత్యాయత్నం చేశారు. అతను చికిత్స పొందుతూ నిన్నటి రాత్రి ఆయన మరణించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ చూసినా హత్యలే. ఎప్పుడు 50 జిల్లాల్లో చూసిన కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు దళితులపైనే దాడులు, దళితులపైన హత్యలు, దళిత మహిళలపైన అత్యాచారాలు, దళితుల మహిళలను చెట్టులు కేసి కట్టి ఈడ్చి కొట్టడాలు. చంద్రబాబు ఒక వర్గానికి పనిచేస్తున్నాడా, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడా, ఒక వర్గానికి పనిచేస్తున్నాడా, లేకపోతే వాళ్ళ కులానికి పనిచేస్తున్నాడా? సమాధానం చెప్పాలి. దీనికి హోంమంత్రి బాధ్యత వహించాలా, రాజీనామా చేయాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అతనిపై దాడి జరిగింది. దాడి జరిగే సమయంలో సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు కూటమి నేతల ఒత్తిడితో అతన్ని హత్యా ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోయారు. సిఐ గాని, ఎస్ఐ గాని అడ్డుకుని ఉండుంటే అతను బతుకుండేవాడు. కాబట్టి ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక ఎకరా భూమి 25 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. వాళ్ళ నియోజకవర్గంలో కూడా వెలివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కాలం అంతా కుల నిర్మూలన జరుగుతుందని చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు డిప్యూటీ సీఎం ఊరిలో దళితులకు సపరేట్ గ్లాసులు, సపరేట్ ప్లేట్లు, కొన్ని టిఫిన్ గిట్లో